అందరికీ నమస్కారం. అందరూ చెప్తుంటారు మార్పు రావాలి, వాటర్లో చైతన్యం రావాలని. ఇక్కడ వాటర్ని ప్రభావితం చేసే అంశాలేంటో ఒక్కసారి చూద్దాం. పంజాబ్ వాటర్ చైతన్యం వేరు, ఢిల్లీ ప్రజల వాటర్ చైతన్యం వేరు, కాశ్మీర్ వేరు, బీహార్ వేరు, రాజస్థాన్ వేరు, గుజరాత్ వేరు, కేరళ యొక్క వాటర్ చైతన్యం వేరు, ఉత్తరప్రదేశ్ వేరు. మరి ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఉభయ గోదావరి జిల్లాల వాటర్ చైతన్యం వేరు, పల్నాడు వేరు, వైజాగ్ టౌన్ ప్రాంత వాటర్ చైతన్యం వేరు, వైజాగ్ గ్రామీణ ప్రాంత వాటర్ చైతన్యం వేరు, రాయలసీమ టౌన్ ప్రాంత వాటర్ చైతన్యం వేరు, రాయలసీమ గ్రామీణ ప్రాంత వాటర్ చైతన్యం వేరు. ఇక్కడ నేను బలంగా నమ్మేది ఏంటంటే ఆయా ప్రాంత జీవన ప్రమాణాలు మాత్రమే ఆ వాటర్ని ప్రభావితం చేస్తాయని నేను అనుకుంటున్నాను. ప్రెడామినెంట్గా ముఖ్యంగా జీవన ప్రమాణాలకి వాటర్ చైతన్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఉదాహరణకి ఉభయ గోదావరి జిల్లాల యొక్క వాటర్ చైతన్యం వేరు, వైజాగ్ గ్రామీణ అరకు పాడేరు ప్రాంత వాటర్ చైతన్యం వేరు. ఇక్కడ జీవన ప్రమాణాలు ఈ విధంగా వీళ్ళని ప్రభావితం చేస్తాయి, అక్కడ జీవన ప్రమాణాలు అక్కడ వాటర్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజాస్వామ్యం బలోపేతం కావాలి, రాజ్యాంగబద్ధ పరిపాలన కావాలి అని నువ్వు బలంగా కోరుకున్నప్పుడు ఆయా ప్రాంత జీవన ప్రమాణాలపైన దృష్టి పెట్టాలి. జీవన ప్రమాణాలు మార్చకుండా వాటర్లో చైతన్యం రావాలి, మార్పు రావాలని కోరుకోవడం అవివేకం అవుతుంది. కాబట్టి జీవన ప్రమాణాలకి వాటర్ చైతన్యానికి అవినాభావ సంబంధం ఉంది. నువ్వు ఒక పౌరుడిగా మంచి సమాజ నిర్మాణం కావాలనుకున్నప్పుడు జీవన ప్రమాణాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మార్పు నీ నుంచే, నీ కుటుంబం నుంచే స్టార్ట్ కావాలి. రకరకాల వృత్తుల్లో ఉంటాం, రకరకాల పనుల్లో ఉంటాం. మనందరం కూడా మనం చేసే చర్యల వలన, నా కుటుంబం చేసే చర్యల వలన శాసనశాఖకి, న్యాయశాఖకి, కార్యనిర్వాహక శాఖకి ఎంత ప్రభావితం చూపిస్తుంది. నా కుటుంబం చేపట్టే వృత్తి ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది, ఎంతవరకు రెవెన్యూ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, ఎంతవరకు పోలీస్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా కుటుంబం చేసే వ్యాపారం న్యాయబద్ధమా కాదా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నువ్వు న్యాయబద్ధంగా వ్యవహరించాలి, ఆ శాఖలకి మనం గౌరవించాలి, తప్పులుంటే ఎత్తి చూపాలి, చట్టబద్ధంగా ముందు మన కుటుంబం ప్రవర్తించాలి. మనం ప్రవర్తించిన నాడు శాసనశాఖ, న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ వాటి విధిధర్మంలో అవి ముందుకెళ్తాయి. ప్రతి కుటుంబం కూడా చట్టబద్ధంగా ప్రవర్తించినాడు ఆ శాఖలు వారి విధులు నిర్వర్తిస్తే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సర్వీస్ సెక్టార్సు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. ఈ మూడు రంగాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తే జీవన ప్రమాణాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు వాటర్లో మార్పు వస్తుంది, చైతన్యం వస్తుంది. అప్పుడే మంచి సమాజ నిర్మాణం అవుతుంది, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది, రాజ్యాంగబద్ధ పరిపాలన ముందుకు వెళ్తుంది. కాబట్టి మార్పు మన కుటుంబంలో స్టార్ట్ కావాలి. మనం చేసే వ్యాపారం కానీ, నా కుటుంబ వ్యవహారం కానీ ఎంతవరకు న్యాయబద్ధం, ఎంతవరకు న్యాయం కాదు అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం చేసే తప్పుల వలన వ్యవస్థకి ఎంత నష్టం జరుగుతుంది, ఎంత లాభం జరుగుతుంది అని ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనం చట్టబద్ధంగా వ్యవహరించాలి. మార్పు మన కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి. మనం చేసే వ్యాపారం కానీ, ఏ వృత్తి కానీ చట్టబద్ధంగా ఉండాలి. మనం చట్టబద్ధంగా లేకుండా మార్పు రావాలి, చైతన్యం రావాలి, ప్రజాస్వామ్యం బలోపేతం కావాలి అని కోరుకోవడం తప్పు. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి పెద్ద మనసుతో మనందరం కూడా ఒక్కసారి ఆ కోణంలో ఆలోచించాలి. అప్పుడే మంచి సమాజ నిర్మాణం అవుతుంది. ఎక్కడైతే జీవన ప్రమాణాలు పెరుగుతాయో ఆటోమేటిక్గా వాటర్లో చైతన్యం పెరుగుతుంది. ఇది చరిత్ర చెప్తున్న నిజం. జీవన ప్రమాణాలు మార్చకుండా వాటర్లో చైతన్యం రావాలి, మార్పు రావాలని ఆశించడం అవివేకం. కాబట్టి నువ్వు ఒక బాధ్యత గల పౌరుడిగా
మంచి సమాజ నిర్మాణం కావాలని కోరుకున్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నప్పుడు జీవన ప్రమాణాలపై దృష్టి పెట్టాలి. మనం కుటుంబం మంచిగా చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఒకవేళ తప్పులుంటే ఎత్తి చూపాలి. ఆ విధంగా ముందుకు వెళ్తే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల సెక్టారు అభివృద్ధి చెందుతాయి. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జీవన ప్రమాణాలు పెరిగితే మార్పు అదెంతలేదో వస్తుంది, చైతన్యం వస్తుంది, మంచి సమాజ నిర్మాణం అవుతుంది, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది, రాజ్యాంగబద్ధ పరిపాలన ముందుకు వెళ్తుంది అని నా ప్రగాఢ నమ్మకం, నా విశ్వాసం. కాబట్టి ఆ విధంగా బాధ్యత గల పౌరులుగా అందరం కూడా ఆ దిశగా ముందుకి వేస్తే మంచిదేని నా అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఆ దిశగా ఆలోచించాలి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇట్లు మీ మజ్జి గురునాయుడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ.